విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు బెదిరింపులైతే మొదలయ్యాయి. ఇక దీనిపైన ఆయన ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేసి దుర్భాషలాడుతూ చంపుతామని బెదిరించినట్లు అందులో ప్రస్తావించారు. ఇక బెదిరింపు కాల్స్ చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎమ్మెల్యే కోరారు. అంతేకాదు తనకు తగిన రక్షణ పెంచాలని ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు బెదిరింపులు మొదలయ్యాయి. దీనిపైన ఆయన ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేసి దుర్భాషలాడుతూ చంపుతామని బెదిరించినట్టుగా అందులో అయితే ప్రస్తావించారు. ఇక బెదిరింపు కాల్స్ చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎమ్మెల్యే కోరారు. అంతేకాదు తనకు తగిన రక్షణ పెంచాలని ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్ చెప్పండి, ఈ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకి అయితే బెదిరింపు కాల్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయనే దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే అసలు ఎవరు ఏంటి అనే విషయం ఏమైనా బయటకు వచ్చిందా? నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా విజయాలు సాధిస్తున్నటువంటి వ్యక్తి వెలగపూడి రామకృష్ణ బాబు. ఇతనికి ఇప్పుడు బెదిరింపు కాల్స్ రావడం మాత్రం సంచలనంగా మారింది. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి ఫోన్ కాల్స్ రాలేదు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫోన్ కాల్స్ రావడం చర్చకు దారితీస్తుంది. రంజన్ అనే పేరుతో 3 నంబర్ల నుంచి ఎన్ఆర్ఐ ఫోన్ చేసి వెలగపూడా అండి నేను చంపేస్తాను అని బెదిరించడమే కాకుండా అతన్ని అనేక రకాలుగా దుర్భాషలు కూడా ఆడుతున్నారని చెప్పి తెలిసింది. దీంతో తూర్పు నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి తనకు పోటీగా వచ్చినా సరే వారిని చిత్తుగా ఓడిస్తాను అని చెప్పేసి ఇతను ఛాలెంజ్ చేసి, అయితే ఈ జరిగిన సంఘటనపై మాత్రం ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అంటే విశాఖ నగరంలోని మొగలవానిపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని కూడా అతను బెదిరిస్తున్నట్టుగా కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై వెంటనే ఎంవీపీ పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఫోన్ కాల్స్ కూడా రాత్రి సుమారు 8:30 గంటల నుంచి 11 గంటల వరకు కూడా ఈ ఫోన్ కాల్స్ వస్తున్నాయని, గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని చెప్పేసి, చంపేస్తామని చెప్పేసి, ఇలా ఈ విధంగా మా దుర్భాషలు ఆడుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. మమత, అయితే ఎప్పుడు జరిగింది ఈ ఘటన, ఏ టైంకి జరిగింది, అవేమైనా బయటకు తెలిసాయా? ఆయన ఏమంటున్నారు? ఫిర్యాదు చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా అతను ఫోన్ కాల్స్ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పేసి, అన్నోన్ నెంబర్ నుంచి ఈ ఫోన్ కాల్స్ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పేసి ఆయన ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. అది కూడా రాత్రి 8:30 నుంచి 11 గంటల మధ్యలోనే ఈ బెదిరింపు కాల్స్ వస్తున్నట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వెంటనే ఇప్పుడు పోలీసులు కూడా దానిపై దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. పోలీసులు ఏం చెప్తున్నారు మరి, ఎక్కడ వాళ్ళు అనేసి అని చెప్పి ఏమైనా కొంచెమైనా క్లూ అయినా దొరికిందా? ప్రస్తుతానికి ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య హోరాహోరీగా పోరు జరుగుతుంది. అందులో వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు విజయాలు సాధించుకుంటూ వచ్చారు. ఇప్పుడు 4వసారి మరోసారి విజయం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే గెలుపు తందే అంటూ తన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇతనిపై ఇప్పుడు గట్టిగా పోటీ ఇవ్వాలని చెప్పి వైసీపీ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంవీవీ సత్యనారాయణ బిల్డర్ అతను ప్రస్తుతం విశాఖ ఎంపీగా కూడా ఉన్నారు. అతను ఇప్పుడు పోటీగా దింపారు. ఇప్పుడు ఇద్దరి మధ్య కూడా పోరు చాలా రసవత్రంగా ఉంది. నువ్వా నేనన్నట్టుగా ఇద్దరు కూడా ప్రచారాలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఈ బెదిరింపు కాల్స్ ఈ ఎంవీవీ తరపు నుంచి చేయించుంటారని చెప్పేసి వెలగపూడి వర్గీయులు కొంతమంది భావించడం, ఆరోపించడం కూడా జరుగుతుంది.
అయితే నిజాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఫోన్ కాల్ వచ్చింది కూడా అన్నోన్ నెంబర్ నుంచి, ఇంటర్నేషనల్ కాల్ అది కూడా. కష్టం కాబట్టి కొంచెం పోలీసులకు కూడా కొంచెం ఇబ్బంది. అయితే అయినప్పటికీ కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ ఫోన్ కాల్స్ వచ్చిన సమయాన్ని, ఎక్కడి నుంచి వచ్చే వాయిస్లు ఇవన్నీ కూడా గుర్తించడం కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మమత. థ్యాంక్ యూ దుర్గాప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.